పురాణాల ప్రకారం జలప్రలయం ఎన్ని రోజులు ఉందంటే, గ్రంథాల్లో ఉన్న దాని ప్రకారం మన్వంతరాల మధ్యలో వచ్చే సంధ్యాప్రలయం అనుకుంటే 17,28,000 సంవత్సరాలు. ఒకవేళ చాగంటి గారు చెప్పిన కల్పాంతంలో వచ్చే నైమితిక ప్రళయం అనుకుంటే 17,28,000 సంవత్సరాలు ప్లస్ బ్రహ్మకి తెల్లారేంత వరకు ఉండే ఒక కల్పం మొత్తం అంటే కోట్ల సంవత్సరాలు. ఈ రెండు కలిపితే వచ్చే కౌంట్ 1,17,28,000 సంవత్సరాలు. ఇదెక్కడ జలప్రలయం రా బాబు. ఆ 8 మంది ఎక్కిన చిన్న నావలో వాళ్ళు పెట్టుకున్న ఆ కొన్ని దానపు మూటలు అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు తినడానికి సరిపోతాయా? ఒకవేళ అది నోవాహు వాడంత పెద్ద నావ అని ఊహించుకొని ఆ నావ నిండా ధాన్యపు మూటలన్నీ నింపేసినా కూడా అసలు అన్ని కోట్ల లక్షల సంవత్సరాలు ఆ మనుషులు బతుకుంటారా? ఒకవేళ బతుకున్నారు అనుకున్నా కూడా అన్ని లక్షల సంవత్సరాలు ఆ ధాన్యం పాడవకుండా ఉంటాయా? అసలు రాసుకున్నదే కట్టు కదా, కనీసం రాసేటప్పుడైనా కొంచెమైనా బ్రెయిన్ ఉపయోగించాలి కదా. అసలు ఈ కట్టుకథ రాసిన వాడికి తలకాయలో బ్రెయిన్ ఉన్నట్టా లేనట్ట? ఇలాంటి బుర్ర తక్కువ కట్టుకథనంటే కాపీ చేసి బైబిల్లో రాసుకున్నారని ఈ కొంతమంది కోడి బుర్రగాలు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? మళ్ళీ నేను డిబేట్ చేస్తా అని కామెంట్లు పెడుతుంటారు. దీన్ని కవర్ చేసుకోవడానికి చాగంటి గారు కథని ఎలా మార్చి పడేశారో చూడండి. ఫ్లాష్ బ్యాక్. ఇవాల్టి రాత్రి నుంచి 7వ నాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది. ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు. A few moments later. 7వ రాత్రి పూర్తయిపోతుంది. రేపు ఉదయం 8వ రోజు. రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తాడు. ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది. ఇంత ప్రళయం జరిగిన తర్వాత లేస్తాడు. కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ సముద్ర జలాలన్నీ భూమి మించి వెనక్కి వస్తాయి. మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది. బ్రహ్మ నిద్రలేసేది బ్రహ్మ టైం లైన్లోని నెక్స్ట్ కల్పంలో అయితే భూమి మీద ఉండే రోజుల్లో 8వ రోజు అని ఇలా కథ మార్చి చెప్పి కవరింగ్లు చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా, వాళ్ళ గ్రంథాల్లో ఉండే టైం లైన్ క్యాల్కులేషన్ గురించి కానీ చెప్తే భయపడిపోతారని. ఇక దానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. పురాణాల టైం లైన్ ప్రకారం ఆ 8 మంది నావలో 17,28,000 సంవత్సరాలు లేదా 1,17,28,000 సంవత్సరాలు ఉన్నారు అని చెప్తే అది కట్టు కథ అని బండారం బయటపడిపోతుందని భయంతో ఇష్టం వచ్చినట్టు కథను మార్చుకుంటూ చెప్పుకుంటూ పోవడమే వీళ్ళ పని. మళ్ళీ సనాతన ధర్మాలను బిల్డప్ ఒకటి. జనాలు ఎలాగో ఆ గ్రంథాలు చదివి ఉండరు కాబట్టి ఈ ధర్మరక్షకులు అని చెప్పు తిరిగే వాళ్ళందరూ ఈ కల్పిత మాటల్ని గుడ్డిగా నమ్మేసి వాళ్ళకి దండం పెట్టేయడమే ఇక జనాలుగా అలవాటైపోయింది. ఇక్కడతో కూడా కథ అయిపోయింది అనుకోకండి. ఇంకా చాలా ఉంది చూడండి. కథ ముందుకు నడవడానికి ఆ 8 మంది అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఎలాగలో బతికే ఉన్నారులే. ఆ ధాన్యములు కూడా పాడవకుండా అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పాడవకుండా బాగానే ఉందిలే అనుకున్నా కూడా వాళ్ళు అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆ కటిక చీకట్లో ఎలా ఉన్నారు అని చూస్తే నావలోకి ఎక్కిన 7 ఋషుల బాడీల నుంచి అంట వింత కాంతులు వస్తాయంట. ఆ కాంతులతో సముద్రం కనబడుతుందంట. అంటే ఆ ఋషుల బాడీనే టార్చ్ లైట్లు అన్నట్టు. అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు వెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం. నీ ఓడలో కూర్చున్న సప్తర్షుల శరీరముల నుండి వింత కాంతులు పైకొస్తాయి. ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం. ఇదెక్కడ సైన్స్ రా బాబు. సరేలే, అంత చిన్న నావ భూమి మొత్తాన్ని ముంచేసే అంత భయంకరమైన జలప్రలయంలో అంతే భయంకరమైన అలల్లో ఎలా నిలబడగలుగుతుంది? అంత భారీ అలల తాకిడిని తట్టుకొని మునిగిపోకుండా ఎలా ఉండగలుగుతుంది అని అంటారా? దీని గురించి పురాణాల్లో ఏం రాస్తుందంటే మత్స్యావతారం అంట భారీ సైజులోకి పెరిగిపోయి ఆ నావ పక్కనే ఉంటూ కాపాడుతుందంట. బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది. ఇప్పుడు కెరటాలు వస్తాయి. ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు. నువ్వు అలా వెడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లక ఓడ తట్టుకోదు, పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను. అంత పెద్ద చాపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను. ఇటు బైబుల్లో చూస్తే నోవాహు ఓడ జలప్రలయం యొక్క కెరటాల నుంచి ఎలా నిలబడగలిగిందో, దాని వెనకున్న సైన్స్ ఏంటో, అరారాతు పర్వతం చుట్టూ దొరికిన ఆ యాంకర్ రాళ్ళ ఎవిడెన్స్లు ఏంటో ఆల్రెడీ బయటపడ్డ నోవాహు ఓడ వీడియోలో చెప్పేశాను. తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. కానీ ఈ పురాణాల్లో ఉన్న సైన్స్ ఏంటి? ఇది అసలు సైన్సేనా? ఇంకా ఉంది చూడండి వీళ్ళ పురాణాల్లో సైన్స్. ఆ నావ దగ్గర కంట ఒక పాము వస్తుందంట. ఆ పాముని తాడులాగా ఉపయోగించి ఒక వైపుని నావస్తంభానికి కట్టి మరోవైపుని ఆ మత్స్యావతారమైన ఆ చేప తోక కట్టారంట. వీళ్ళ గ్రంథాల్లోనేమో చేప తల మీద ఉన్న కొమ్ము కట్టారు అని రాసుంటుంది. కానీ ఈ వ్యక్తి ఏమో తోక కట్టారని చెప్తున్నాడు.
బాగా పెరిగిపోతుంది ప్రవాహం. అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పాము వస్తుంది. ఆ పావుని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోకకేసి కట్టు. ఈ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షించి ఏం చేస్తానో నువ్వు చూస్తూ మరి. కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి ఒకవైపు ఆ మధ్యం యొక్క తోకకేసి కట్టాడు. ఇప్పుడు ఆ సముద్ర జలాల్లో ప్రళయ జలాలలో తీసుకెళ్ళి సప్తర్షుల్ని సత్యవ్రతుణ్ణి తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఆ ఓడ ఊగిపోకుండా అలాగే నిలబడి. ఇలా కథలు మారుస్తూ ఉంటే ఎలా అండి? మీరు అధర్మరక్షకులు. ఇక కథ ముందుకు నడవడానికి ఇది కూడా పాపం పోనీలే అని వదిలేద్దాం. ఇంతకీ ఆ భారీ పెరిగిన చేప సైజ్ ఏంటో తెలుసా? చూడండి. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం. ఓహో ఒడుదుడుకులు, పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు పెద్ద మత్స్యమూర్తి అయి వచ్చాడు. అన్ని సముద్రాలు కలిసిపోయాయిగా, భూమండలం అంతా ఏకమైపోయింది, నీటికయ్యగా మారిపోయింది. కొన్ని లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చేప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ, ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు అడ్డొచ్చి వెనక్కి తోస్తూ, ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ, ఈ ఓడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు. పెద్ద మత్స్యమూర్తి అయి వచ్చాడు. లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి. ఎంతంట? కొన్ని లక్షల యోజనాలు పొడవంట. 1 లక్ష కూడా కాదు, కొన్ని లక్షలంట. మనం లెక్కేయడానికి రౌండ్ ఫిగర్గా 1 లక్ష మాత్రమే, 1 లక్ష యోజనాలు మాత్రమే అనుకుందాం. విష్ణు పురాణం లెక్కల ప్రకారం ఒక యోజనం అంటే 12.2 కిలోమీటర్లు. ఇక రౌండ్ ఫిగర్గా 12 కిలోమీటర్లు అనుకుందాం. అంటే ఆ చేప పొడవు మొత్తం 12 లక్షల కిలోమీటర్లు. ఒరే బాబు, భూమి మొత్తం డయామీటరే రౌండ్ ఫిగర్గా 12,700 కిలోమీటర్లు రా నాయన. భూమి మీద కేవలం నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు పెరిగినా కూడా 12,700 కిలోమీటర్ల పొడవు పెరిగేసరికి భూమి మీద ఒక వైపు మొత్తం నిండిపోతుంది. అలా కాకుండా మన నోకియా ఫోన్లో ఉండే స్నేక్ గేమ్ ఉంటుంది కదా, అలా చేపతల భూమి చుట్టూ తిరిగేసి మళ్ళీ తోక దగ్గరకు వచ్చినా కూడా 25,400 కిలోమీటర్ల పొడవు పెరిగేసరికే భూమి మొత్తం నిండిపోతుంది. అలాంటిది కొన్ని లక్షల యోజనాలు అని చెప్పుకొచ్చున్నాడు బాబు. లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి పెద్ద మత్స్యమూర్తి అయి వచ్చాడు. ఆ చేప పొడవే అన్ని లక్షల యోజనాలు ఉంది అంటే వెడల్పు ఎన్ని వేల యోజనాలు ఉండుంటుంది? అన్ని వేల కిలోమీటర్ల వెడల్పున్న చేప తోకకి కేవలం 6-7 అడుగుల ఎత్తున్న ఒక మనిషి ఒక పాముని తాడులాగా కట్టాడంట. ఎలా కట్టగలుగుతాడు? ఎన్ని 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 బొక్కలున్నాయిరా నాయన మీ కట్టుకథల పురాణాల్లో. నోటికి ఎంత వస్తే అంత చెప్పేయడమే. లక్షలే. మళ్ళీ కరుణాకర్ అనేవాడు వచ్చి బైబిల్ గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అటు బైబిల్లో రాసిన వాళ్ళకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకున్నట్టు నాలెడ్జ్ లో నుంచి ఒక కల్పిత కథ సృష్టించారు అన్నట్లుగా రాసుకున్నారు కథ వాళ్ళు. అనే జ్ఞానం కానీ అనే స్పృహ కానీ వాళ్ళకి లేదు. అంటే వాళ్ళకి కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచం గురించే చాలా తక్కువ తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళకి కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచం గురించే చాలా తక్కువ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరికి కళ్ళ ముందు ఉన్న ప్రపంచం గురించి తక్కువ తెలుసు? ఎవరికి జ్ఞానం లేదు, ఎవరికి స్పృహ లేదు, ఎవరు కట్టుకథ రాసుకున్నారు, ఏ గ్రంథం రాసిన వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంది, ఎవరు కల్పిత కథ సృష్టించుకున్నారు? ఒరే బాబు, ముందు మీ గ్రంథాలు ఉన్న లెక్కల బొక్కలు చూసుకోరా. ఇలాంటి కట్టుకథల్ని మీరు గుడ్డిగా నమ్మడమే కాకుండా మళ్ళీ జనాల్ని నమ్మమని చెప్పడం. మిమ్మల్ని అనే ఏం లాభంలే. యథా రాజా తథా ప్రజ అన్నట్టు యథా ధర్మ తథా ప్రజ. ధర్మ ఎంత గుడ్డిదైతే ప్రజలు కూడా అంత గుడ్డితనంలోనే బతుకుతుంటారు. అయినా కేవలం 8 మంది మాత్రమే ఎక్కిన అంత చిన్న నావను అలల నుంచి కాపాడడానికి అంత పెద్ద చేప ఎందుకురా బుజ్జా? బైబిల్ ప్రకారం జలప్రలయం ముగిసిన తర్వాత నోవాహు ఓడలోకి ఎక్కడం ద్వారా కాపాడబడ్డ ఆ ఒక్క నోవాహు కుటుంబం నుంచి భూమి మీద ఉన్న అన్ని రకాల మానవ జాతులు ఎలా వస్తారు అని అడిగే హిందూ సోదరులు, ముందు మీ పురాణాల్లో ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నావలోకి ఎక్కిన 8 మంది మగవాళ్ళ నుంచి జలప్రలయం ముగిసిన తర్వాత భూమి మీద ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా వచ్చాయి, మానవ జాతి ఎలా విస్తరించింది? దీనికి సమాధానం చెప్పండి. కొంపదీసి మగవాళ్ళు కలిసి పిల్లల్ని పుట్టించారంటారా ఏంటి? ఎలాగో మీ పురాణాల్లో మగ కలిసి ఒక పిల్లని పుట్టించిన కథ ఉంది కదా, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పేస్తారా ఏంటి? అంత సాహసం మాత్రం చేయకండి అయ్యా. మీ కథల్లో ఇంకా వేరే కథ రాసుందిలే.
నావలోకి స్త్రీ ఎక్కకుండా జలప్రలయం ముగిసిన తర్వాత భూమి మీద జనాభా ఎలా మళ్ళీ విస్తరించింది అని మీ కట్టుకథలో రాసి పెట్టుకున్నారో మరో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ అప్పటి వరకు ఆగండి. ఒకడైతే డైనోసార్లని నోవా హోడలోకి ఎందుకు ఎక్కించలేదు, మీ గొర్రెదేవుడు మర్చిపోయాడు అని కామెంట్ పెట్టాడు. డైనోసార్లపై ప్రేమ పుట్టుకొచ్చేసింది వీడికి. ఒరే బాబు, మీ కట్టుకథల మత్స్యపురాణంలో నావలోకి అసలు స్త్రీనే ఎక్కించడం మర్చిపోయాడు రా బాబు మీ చేపదేవుడు. అది చూసుకో ముందు. ఇలాంటి సొల్లు కట్టుకథ నుంచి అంట బైబుల్ రాసిన వాళ్ళు కాపీ కొట్టి నోవా జలప్రలయం అని రాసుకున్నారని వీళ్ళు మాట్లాడుతుంటారు. ఒరే బాబు, ఇలాంటి సొల్లు కట్టుకథని ఏ బుర్రన్నోడు ఎవ్వడు నమ్మడు. ఇంకా కాపీ కొట్టడం కూడానా? ఇప్పటికైనా బైబిల్ పైన ఏదైనా విమర్శ చేసే ముందు అసలు మీ గ్రంథాల్లో ఎంత చెత్త ఉందో ఆలోచించుకోండి. బైబిల్ని ప్రశ్నించే ముందు మీ గ్రంథాల్లో ఉన్న వాటికి ప్రశ్నించుకోండి. వీళ్ళ బతుకంతా బైబిల్లో అలా ఉంది, బైబిల్లో ఇలా ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని అడుక్కుంటూనే ఉంటారు. నేను ఛానల్ పెట్టిందే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రా బాబు. నేను చెప్పింది తప్పు అంటున్నారు కాబట్టి, మీ గ్రంథాల్లో ఉన్నది కరెక్ట్ అంటున్నారు కాబట్టి ముందు మీ గ్రంథాల్లో ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఎన్నిసార్లు అడిగినా సమాధానం మాత్రం చెప్పారు. అసలు భూమి మొత్తాన్ని ముంచేసిన జలప్రలయం గురించి ప్రస్తావించబడ్డ అన్ని గ్రంథాల్లో ఏ గ్రంథం ముందు రాయబడింది, ఏ గ్రంథంలో ఒరిజినల్గా జరిగింది రాయబడింది, ఏ గ్రంథంలో ఒరిజినల్గా జరిగిన చరిత్రని కాపీ కొట్టి కల్పించుకొని కట్టుకథ రాసుకున్నారు, ఇలాంటి విషయాల గురించి మరో వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను. ఆగండి అప్పటి వరకు. ఇదండి వీళ్ళ కట్టుకథల పురాణాల్లో ఉన్న కట్టుకథ. ఇప్పుడైతే చివరిగా వీడియో మొదట్లో మొదలుపెట్టిన టాపిక్, అసలు ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి, 22,61,790 క్యూబిక్ అడుగుల వాల్యూమ్ కలిగిన ఆ భారీ నోవా ఓడలోకి బైబిల్ ప్రకారం ఎన్ని రకాల జంతు జాతులు ఓడలోకి ప్రవేశించాయి.